నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో ఆయుర్వేదంతో రక్తహీనత ఇట్టే మాయం, పసిబిడ్డ తాగిన పాలన్నీ కక్కేస్తుందా, ఆరోగ్యాన్ని వేయించొద్దు, హై బీపీతో నరాలు కుదేలు, ఇంకా హెల్త్ టిప్. హై బీపీ, షుగర్ లాగే ఇప్పుడు రక్తహీనత కూడా మన దగ్గర ఒక పెద్ద సామాజిక సమస్యగా మారిపోయింది. ముఖ్యంగా మహిళల్లో చాలా మందిని రక్తహీనత వేధిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడంతో శరీరంలోని కణాలకు తగినంత ప్రాణవాయువు, పోషకాలు అందవు. దీంతో చిన్న చిన్న పనులకే అలసిపోవడం, నీరసం, నిస్సత్తువ కమ్ముకు రావడం జరుగుతుంది. ఒంట్లో తగినంత రక్తం లేకపోవడంతో చాలా మందికి ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో రక్తహీనతను అధిగమించేందుకు మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం చెబుతున్న పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రక్తం మనకు ప్రాణ అవసరం. మనలోని కణ కణానికి ప్రాణవాయువును, పోషక వనరుల్ని అందించే జీవ ఇంధనం. రక్తమే లేకపోతే మనకు జీవం లేదు. మన ఒంట్లో తగినంత రక్తం ఉన్నప్పుడే మనకు బతుకుబండి సవ్యంగా, సాఫీగా సాగుతుంది. మన శరీరంలోని రక్తం చూడటానికి ఎర్రగా కనిపిస్తుంది. ఇందుకు కారణం రక్తంలోని హిమోగ్లోబిన్ అనే పదార్థం. ఇది తయారవటానికి మాంసకృతులతో పాటు ఇనుము అనే పోషక పదార్థం కావాలి. మన శరీరంలో హిమోగ్లోబిన్ మగవారిలో ప్రతి 100 గ్రాముల రక్తంలో కనీసం 13 గ్రాములు, మహిళలు, పిల్లల్లో 12 గ్రాములు ఉండాలి. హిమోగ్లోబిన్ మోతాదు ఈ విలువల కన్నా తగ్గితే రక్తహీనత ఉన్నట్లే. రక్తం తక్కువైతే ఆక్సిజన్ తక్కువై చిన్న చిన్న పనులకే ఎక్కడ లేని అలసట ముంచుకొస్తుంది. నీరసం, నిస్త్రాణ కమ్ముకొస్తుంటాయి. హిమోగ్లోబిన్ శాతం బాగా తగ్గిపోతే మెదడుకు రక్త సరఫరా తగ్గుతుంది, గుండెపై ప్రభావం పడుతుంది, ఏకాగ్రత లోపిస్తుంది, జ్ఞాపక శక్తి తగ్గుతుంది. రక్తహీనతను అధిగమించేందుకు, రక్త వృద్ధికి ఆయుర్వేదం తనవైన పరిష్కారాలను చూపిస్తోంది. రక్తాల్పత అనే సమస్యని మనం తరచూ చూస్తూ ఉంటాము. అయితే ఈ రక్తాల్పత ఏర్పడడానికి అనేక రకాలైన కారణాలు ఉంటాయి. అంటే మన రక్తం ఏదైతే ఉంటుందో అందులో అనేక రక్త కణాలు ఉంటాయి. అందులో ఎర్ర రక్త కణాలు అనేవి తగ్గిపోతున్నప్పుడు మనకి ఆక్సిజన్ తీసుకెళ్లే విధానం ఏదైతే ఉంటుందో, అంటే శరీరం మొత్తానికి ఆక్సిజన్ కావాల్సి ఉంటుంది. అయితే ఈ ఎర్ర రక్త కణాల ద్వారా ఇది జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్, ముఖ్యంగా హీమోగ్లోబిన్ అవనండి, కాపర్ అవనండి, B12 అనండి, ఫోలిక్ యాసిడ్ అండి, ఇవన్నీ కూడా మన శరీరాన్ని, రక్త కణాలని పెంచేందుకు హెల్ప్ చేస్తుంటాయి, ఎర్ర రక్త కణాలని. కాబట్టి ఎర్ర రక్త కణాల యొక్క లోపం అనేది అనేక రకాల కారణాల వల్ల, కొన్ని రోగాల వల్ల కూడా ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఏది వచ్చింది అన్నదానికి టెస్ట్ల ద్వారా మనకు తెలుస్తుంది, రక్త పరీక్షల ద్వారా. చాలా సింపుల్ టెస్ట్, CBP అనే టెస్ట్ చేస్తే, హిమోగ్లోబిన్ అనేది HP% అనేది చేస్తే కనుక మనకు తెలుస్తుంది. అయితే ఇందులో ఏంటంటే చాలా మటుకు స్త్రీలకి ఆహార లోపం వల్ల కూడా ఏర్పడే కారణాలు చాలా ఉన్నాయి. అలాగే వీళ్ళకి కొంతమంది స్త్రీలకి ఎక్కువ అధిక ఋతుస్రావం అవ్వడం, అప్పుడు కూడా ఈ యొక్క హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అది తగ్గిపోయినప్పుడు వాళ్ళకి ఆయాసం రావడము, అలాగే వాళ్ళకి వాపు రావడం ఒంట్లో, అలాగే తలనొప్పి రావడము, నిస్సత్తువ రావడము, వాళ్ళు ఏ పని చేయలేకపోవడము, ఇవన్నీ రకరకాలైన ఇబ్బందులు, తలనొప్పి రావడం, వామిటింగ్స్ రావడం, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక రక్తాల్పత ఏర్పడినప్పుడు, వాళ్ళకి ఇతరత్ర సమస్యలు వస్తున్నప్పుడు తప్పనిసరి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అయితే చాలా మటుకు ఏంటంటే ఆహార విహార లోపాల వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. అంటే ఆహారంలో వాడు సక్రమంగా ఆకుకూరలు, కూరగాయలు, అలాగే కొన్ని రెడ్ మీట్ అంటే ఏంటి, మాంసాహారంలో కొన్ని పదార్థాల వల్ల కూడా వాళ్ళకి రక్తం పెరగడం జరుగుతూ ఉంటుంది. షోర్వా అని చెప్తూ ఉంటారు. అవి తినడం ద్వారా కూడా రక్తాల్పత అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. చాలా చీపుగా దొరికే ఆకుకూరలు, అందులో మనకి పొన్నగంటి కూర, తోటకూర, పాలకూర, మెంతి కూర, గోంగూర, వీటన్నింటిలో కూడా మీకు ఫోలేట్స్ ఉంటాయి. వీటన్నిటిలో కూడా ఐరన్ ఉంటుంది. కాబట్టి తరచూ ఆకుకూరలు, వారానికి 3 రోజులు 4 రోజులు ఆకుకూరలు తప్పనిసరి. చాలామంది ఆకుకూరల్ని వేయించి తింటూ ఉంటారు. వేయించకూడదు. వాటిని పప్పులో కానీ కూరలా కంటే ఉడకపెట్టి వాచి కూరలాగా తీసుకుంటే కనుక మీకు చాలా మంచి గుణం ఉంటుంది. అంటే ఏంటంటే సుమారు ఒక 2-3 నెలల పాటు ఖచ్చితంగా 3-4 రోజుల కన్నా ఆకుకూరలు తిన్నట్టయితే తప్పనిసరి మనకి నెలకి 1-2 గ్రాములు పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్, ముఖ్యంగా అంజీర్లో అత్యధికంగా ఐరన్ లెవెల్స్ ఉంటాయి, కాపర్ అండ్ ఐరన్ ఉంటుంది. అదేవిధంగా మీకు ఎండు ఖర్జూరాలు, పచ్చి ఖర్జూరాలు, ఎండు ఖర్జూరాలు,
అయితే వీటిని తీసుకోవడం ద్వారా వీటిలో కూడా ఐరన్ అండ్ కాపర్ కూడా ఉంటుంది. అదేవిధంగా కొన్ని రకాలైన డ్రై ఫ్రూట్స్, కొంత బాదంలో చాలా తక్కువ ఉంటుంది, కాకపోతే అది కూడా డ్రై ఫ్రూట్ మనం యాడ్ చేసుకుంటే కనుక టేస్ట్ పర్పస్ అది కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. రక్తహీనతను అధిగమించటానికి రోజువారీ ఆహారంలో ఆకుకూరల్ని ఒక భాగం చేసుకోవాలి. గోంగూర, బచ్చలి వంటి ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తరచూ తీసుకోవాలి. బీట్రూట్ రసాన్ని రోజూ తాగుతున్నా రక్త వృద్ధి చక్కగా జరుగుతుంది. బీన్స్, పచ్చ బఠానీ, రాజ్మా పెసలు, కీరదోస, గుడ్డు, మాంసం వంటి వాటిని ఆహారంలో ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. బాదం, పిస్తా, వాల్నట్, వేరుశెనగ పప్పులను కూడా అధికంగా తీసుకోవాలి. ఖర్జూరం, ద్రాక్ష, అంజూర్, ఆఫ్రికా వంటి ఎండు ఫలాలను తీసుకోవటం వల్ల కూడా రక్తహీనత సమస్యను తగ్గించవచ్చు. విటమిన్ సి ఉండే ఆహారాన్ని తినటం వల్ల శరీరం ఆహారం నుంచి ఇనుమును అధికంగా స్వీకరిస్తుంది. భోజనం తర్వాత టీ, కాఫీలు తాగకూడదు. తాగినట్లయితే శరీరానికి సరైన ఇనుము అందదు. ప్రతిరోజు రాత్రి భోజనం చేసిన తర్వాత అరటి పండును తినటాన్ని అలవాటు చేసుకుంటే మంచిది. ఇక ఓట్ మీల్, రెడ్ మీట్, దానిమ్మ వంటి వాటిని ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటే శరీరంలో రక్త వృద్ధి చక్కగా ఉంటుంది. జీలకర్ర రోజు ఒక అర చెంచాడు వేయించి, అంటే ఒక 50 గ్రామ్స్ వేయించి దాన్ని పక్కన పెట్టుకుని అర చెంచాడు కొంచెం పంచదార కలిపి తీసుకుంటే కనుక ఈ యొక్క ఎనిమిక్ కండిషన్స్లో వచ్చి తలతిరుగుడు, అలాగే వాళ్ళకి ఏవైతే కడుపులో తిప్పడం లాంటిది, ఇవన్నీ రకరకాలైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవన్నీ కూడా దాంతోపాటు ఐరన్ లెవెల్స్ చాలా అధికంగా పెరుగుతాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ 6 గ్రామ్స్ ఉంటుంది ఒక 100 గ్రాములు జీలకర్రలో. ఇవి తీసుకోవడం ద్వారా అంటే ఇది పైత్యహారమే కాకుండా హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచుతుంది. చిట్కా కింద ప్రతిరోజు తీసుకోవాలి. కావాలంటే జీలకర్రలో మీరు కొంచెము నిమ్మకాయ పిండుకొని కొంచెం పంచదార వేసుకుని తీసుకుంటూ కూడా చాలా బాగుంటుంది. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే జీలకర్రని గ్రైండ్ చేసి దాన్ని కషాయంగా కాచి అందులో తేనె వేసి పంచదార వేసి లేదంటే నిమ్మకాయ పిండి రకరకాలుగా తీసుకుంటున్నారు. అలా తీసుకున్నా పర్వాలేదు. కొంతమంది పొద్దున్నే నిమ్మకాయ రసం తాగుతుంటారు. అప్పుడు కూడా వీళ్ళు ఇందులో జీలకర్ర ఒక అర చెంచాడు వేయించి కషాయంగా కాచి ఆ కషాయాన్ని తీసుకున్నా పర్వాలేదు. ఆ వేయించిన జీలకర్రను తినేసి నిమ్మరసం తీసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే సి విటమిన్ అలాగే హైగా ఉన్న ఫుడ్ ఈ యొక్క ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు సప్లిమెంట్ కింద తీసుకుంటే కూడా వీళ్ళకి హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. ఎందుకంటే నిమ్మకాయ రసంలో మీరు ఈ యొక్క జీలకర్ర వేసుకున్నప్పుడు జీలకర్రలో ఉండే ఐరన్తో పాటు సి విటమిన్ త్వరగా వాళ్ళకి బాడీకి ఎగ్జిమిలేట్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. చికిత్సా విషయానికి వచ్చేసరికి మనకి ఎంతవరకు హిమోగ్లోబిన్ తగ్గిందనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమందికి 6-7 గ్రామ్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే గుండెకి ఎమర్జెన్సీ అవుతుంది. ఎందుకంటే ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏ విధంగా రక్తం పోయినప్పుడు మనిషికి ప్రాణాంతకం అవుతుందో అదేవిధంగా 6 గ్రాములు 5 గ్రాములు 7 గ్రాములు అయినప్పుడు అది చాలా ప్రాణాంతకం అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు తప్పనిసరి హిమోగ్లోబిన్ టెస్ట్ చేసుకోవాలి. అప్పుడు 7 గ్రామ్స్ ఉన్నప్పుడు రెస్ట్ తీసుకొని తరచూ నేను ముందుగా చెప్పిన ఆహార విహారాలు పాటిస్తూ ఆయుర్వేద మందులు తీసుకుంటే చాలా త్వరగా వాళ్ళకి రక్తంలో ఉండే హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇదే కాకుండా వాళ్ళు ఇతరత్ర B12 డెఫిషియన్సీ, డి విటమిన్ డెఫిషియన్సీ ఇవి కూడా ఉంటాయి. కాబట్టి వీటిని కూడా సప్లిమెంట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఆయుర్వేదంలో మండూరాన్ని చాలా బాగా చెప్పడం జరిగింది. మండూరం ఒక ఔషధం ఇస్తూ ఉంటాము, అలాగే లోహం ఇస్తూ ఉంటాము, అలాగే త్రిఫలాలు ఇస్తూ ఉంటాము, అలాగే త్రిఫల లోహము కలిసి ఉండే ఔషధాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళ శరీరాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఒక సుమారు 3 నుంచి 6 నెలలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే ప్రతి నెల వాళ్ళు ఎంత పెరిగిందని చూసుకోవాలి తప్పనిసరి. మందు తీసుకున్నాం కదా అని ఊరుకోకుండా తీసుకున్నప్పుడు ఒకవేళ తగ్గలేదనుకోండి, ఎందువల్ల తగ్గలేదు అనేది డాక్టర్ దానికి కారణం వెతుకుతూ మందు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రక్తహీనతతో బాధపడే వారికి త్రిఫలా చూర్ణం బాగా పనిచేస్తుంది. రోజు త్రిఫలా చూర్ణాన్ని పాలతో గాని తేనెతో గాని తీసుకుంటే ఎర్ర రక్త కణాలు బాగా వృద్ధి చెందుతాయి.
నీడలో ఎండబెట్టిన సరస్వతి ఆకు చూర్ణానికి చిటికెడు మిరియాల పొడిని ఆవు పాలతో కలిపి తీసుకుంటే క్రమంగా రక్త వృద్ధి జరుగుతుంది. నీడలో ఎండబెట్టిన ఉసిరి చూర్ణం లేదా విష్ణుకాంతం మూలికా చూర్ణాన్ని పాలతో గాని తేనెతో గాని తీసుకున్నా రక్తహీనత క్రమంగా తగ్గిపోతుంది. విటమిన్ బి లోపం వల్ల రక్తహీనత కలిగినప్పుడు గలిజేరు ఆకును నిత్యం కూరల్లోకి వాడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. రక్తహీనత మరీ తీవ్రంగా ఉన్నప్పుడు అరిటాకి, గుగ్గిళ్ళు, అశ్వగంధ వంటి ఔషధాల్ని కొంతకాలం పాటు డాక్టర్ల పర్యవేక్షణలో వాడుకుంటే రక్తహీనత ఇట్టే తగ్గిపోతుంది. ఒంట్లో రక్త వృద్ధి చక్కగా జరుగుతుంది. పొత్తిళ్లలోని పసిబిడ్డ కడుపు నిండుగా పాలు తాగితే అమ్మకు అంతకు మించిన ఆనందం మరొకటుండదు. అయితే కొంతమంది చంటి పిల్లలు పాలు తాగిన కాసేపటికే తాగిన పాలన్నీ కక్కుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు పెరుగు తరకల్లాగా వాంతవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు చంటి బిడ్డకు ఏమైందోనని తల్లిదండ్రులు ఒకటే ఆందోళన చెందుతూ ఉంటారు. పసిపిల్లలు తాగిన పాలన్నీ కక్కుకుంటున్నప్పుడు అన్ని సందర్భాల్లోనూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటారు డాక్టర్లు. అసలు చంటి పిల్లలు తాగిన పాలను కక్కుకోవడానికి వెనుక కారణాలేంటి? ఈ సమస్యకు చికిత్స ఎప్పుడు అవసరం? పసిబిడ్డల్లో పాలవాంతి గురించిన పూర్తి వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం. మదర్ మిల్క్ ఎక్కువ తాగడం వల్ల పాలు కక్కేస్తుందని కంప్లైంట్ చేస్తుంటారు. సో క్వశ్చన్ ఏంటంటే, బేబీకి పాలు తక్కువైనాయా లేదా ఎక్కువైనాయా ఎలా తెలుసుకోవాలి, ఎలా పెట్టాలి? సో ఇందులోని ఫస్ట్ గుర్తున్న విషయం ఏంటంటే, బేబీస్కి ఒక టైమింగ్ అని, ఒక లిమిట్ అని, ఒక లిమిట్ ఉండదండి. వాళ్ళు ఇష్టం వచ్చిన ఫీడింగ్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని బేబీస్ హాఫ్ అన్ అవర్ ఫీడింగ్ తీసుకుంటూ ఉంటారు. కొంతమంది 1 అవర్ తీసుకుంటారు, కొంతమంది 2 అవర్ బ్రేక్ తీసుకుంటారు, కొంతమంది 3 to 4 అవర్ బ్రేక్ తీసుకుంటారు. ఇది బేబీ టు బేబీ బట్టి మారుతూ ఉంటుంది, వాళ్ళ కెపాసిటీ బట్టి మారుతూ ఉంటుంది. దీనివల్ల మనం వాళ్ళని పుష్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ కాన్సెప్ట్ని మనం ఏమంటామంటే ఆన్ డిమాండ్ ఫీడింగ్. బేబీ ఎన్నిసార్లు లెగిస్తే, ఎంతసేపు తాగితే, ఎన్నిసార్లు తాగితే అన్నిసార్లు మనం ఫీడింగ్ ఇవ్వాల్సిందే. సో బేబీ ఎప్పుడు లెగిసినా, నైట్ లెగిస్తున్నా నైట్, పగల లెగిస్తున్నా, ఎంతసేపు లెగిస్తున్నా, ఎన్నిసార్లు లెగిసినా బేబీ ఇష్టమే. 5 minutes తాగుతాడా, 15 తాగుతాడా, 10 minutes తాగుతాడా, బేబీ ఇష్టం. ఆన్ డిమాండ్ ఫీడింగ్ ఇస్తూ ఉంటే బేబీస్కే ఒక ఆటో రెగ్యులేషన్ ఉంటుందండి. అంటే పాలు సరిపోతుంది అనుకోండి, బ్రెయిన్ లేపుతుంది, అరే బాబు పాలు తాగాలి, మళ్ళీ లెగుస్తాడు, మళ్ళీ ఎగుస్తాడు, మళ్ళీ పాలు పెడతాం, పాలు పెట్టినారు, మళ్ళీ కాసేపు పడుకుపోతాడు. కొంతమంది ఆకలిగా హాఫ్ అన్ అవర్ తాగుతారండి, కొంతమంది 1 hour 2 hours తాగుతూనే ఉంటారు. ఎవ్రీథింగ్ ఇస్ అలౌడ్ ఫర్ ద బేబీ. బేబీ ఏమంటే అదే కరెక్ట్. దీన్నే ఆన్ డిమాండ్ ఫీడింగ్ అంటామండి. పాలు తాగిన ప్రతిసారి బర్పింగ్ ఇవ్వాలండి. భుజం మీద వేసుకొని కింద నుంచి పైకి, సీట్ ఎల్బో దగ్గర పెట్టుకొని, హెడ్ దగ్గర పెట్టుకొని, చెయ్యి చుట్టుపక్కల పెట్టుకొని. బర్పింగ్ ఈజ్ ద మోస్ట్ కామన్ ఇంపార్టెంట్ థింగ్. పిల్లలకి ఎక్కువ రావడానికి, పిల్లలు పాలు కక్కడానికి మెయిన్ కారణం ఏంటంటే బర్పింగ్ అండి. ఫస్ట్ మంత్ ఒక హాఫ్ అన్ అవర్ బర్పింగ్ అవ్వాల్సి వస్తుంది, సెకండ్ మంత్ పావు గంట, థర్డ్ 4th మంత్ నుంచి ఒక 5-10 minutesకి బర్పింగ్ అయిపోతుందండి. సో ప్రతిసారి ఫీడింగ్ పోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు బర్పింగ్ ఇస్తూనే ఉండాలండి. సీట్ ఎక్కడ ఉండాలి, హెడ్ ఎక్కడ ఉండాలి, చెయ్యి మెడ చుట్టుపక్కల ఉండాలి. ఇలా కింద నుంచి పైకి బర్పింగ్ చేస్తూ ఉంటే హాఫ్ అన్ అవర్ చేస్తే తాగిన పాలు గ్యాస్ బయటకు వెళ్ళిపోయి పాలు కిందకి వెళ్ళి హ్యాపీగా పడుకుంటారండి. పల్లెల్లో వేపుడు ముక్కల్ని చూడగానే మనలో చాలా మందికి నోరూరిపోతూ ఉంటుంది. కమ్మగా కరకరలాడుతూ కాస్త కారంగా ఉండే వేపుడు కూర వడ్డిస్తానంటే వద్దనే వాళ్లే ఉండరు. వేపులను అందరూ ఇష్టంగా తింటారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా హోటల్లో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఈ వేపుడు వంటకాలదే అగ్రస్థానం. రుచి విషయంలో వేపులకు వంక పెట్టలేం. కానీ మరగ కాచిన నూనెలో ముంచి తీసే వేపుళ్ళనేవి మన ఆరోగ్యానికి ఏమంత మంచివి కాదని చెబుతారు డాక్టర్లు. వేపుళ్లతో తలెత్తే అనార్థాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆలూ చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ ఫిష్, చికెన్ స్ట్రిప్స్, చీజ్ స్టిక్స్ పేర్లు వింటుంటేనే నోరు ఊరిపోతుంది కదా. రుచి విషయంలో వేపుళ్ల గురించి మరో ఆలోచన ఏం అక్కర్లేదు. కానీ మరగగాగిన నూనెలో ముంచి తీసే ఈ రకం వేపుడు వంటకాలు ఆరోగ్యానికి మాత్రం అస్సలు మంచివి కావని వైద్య పరిశోధనా రంగం స్పష్టంగా హెచ్చరిస్తోంది. ఎందుకిలా, ఏమిటి వీటితో నష్టం? వేపుడు కూరల నుంచి వచ్చే క్యాలరీలు చాలా ఎక్కువ. ఎందుకంటే ముక్కలను వేడివేడి నూనెలో ముంచి తీసినప్పుడు వాటిలో ఉండే నీరంతా ఆవిరైపోతుంది.
ఇదే సమయంలో అవి నూనెను బాగా పీల్చుకుంటాయి. నూనె వంటి కొవ్వుల నుంచి మనకు అందే శక్తి అంటే క్యాలరీలు చాలా చాలా ఎక్కువ. కాబట్టి తరచూ వేపుళ్లను తింటుంటే మనకు ఊబకాయం, మధుమేహం వంటి చాలా రకాల సమస్యలు పొంచి ఉంటాయని గుర్తించాలి. తరచూ వేపుళ్లు తింటున్న వారిలో హై బీపీ సమస్య ఎక్కువగా ఉంటుంది. మరోవైపు మంచి కొలెస్ట్రాల్ స్థాయి బాగా తగ్గిపోతోంది. ఈ రెండు గుండె జబ్బుల ముప్పును పెంచుతున్నాయి. వంట నూనెలను మరగగాచినప్పుడు అధిక ఉష్ణోగ్రతల వద్ద దానిలో రసాయనిక స్వభావం మారిపోయి అవి ట్రాన్స్ ఫ్యాట్స్ రకం కొవ్వులుగా మారిపోతాయి. ఈ తరహా కొవ్వులను మన శరీరం తేలికగా అరిగించుకోలేదు. ఫలితంగా గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం వంటి చాలా రకాల ఆరోగ్య సమస్యలు బయలుదేరతాయి. వంట నూనెలను మన ఇళ్లలోనూ హోటళ్లలో కూడా ఒక్కసారే వాడరు. అవసరమైనప్పుడల్లా మరగగాచి వండుతూ ఉంటారు. ఇలా ఒకసారి కాచిన నూనెనే మళ్లీ మళ్లీ వేడి చేస్తూ ఉండటం వల్ల వాటిలోని ప్రమాదకర ట్రాన్స్ ఫ్యాట్స్ స్థాయిలు మరింతగా పెరిగిపోతున్నాయని పరిశోధకులు స్పష్టంగా గుర్తించారు. వేపుళ్లు వండాలంటే నూనెను విపరీతంగా కాచక తప్పదు. ఆ నూనెతో ఈ తరహా అనారోగ్యకరమైన ముప్పులు తప్పవు. వండేటప్పుడు ఆహార పదార్థాలను అత్యధిక ఉష్ణోగ్రతల వద్దకు తీసుకువెళ్తున్నప్పుడు దానిలో ఆక్రిలమైడ్ అనే విషతుల్యం తయారవుతుంది. ఇది చాలా రకాల క్యాన్సర్లకు కారణమవుతోందని జంతువులపై జరిపిన పలు అధ్యయనాల్లో తేలింది. దీని ప్రభావం మనుషుల మీద ఎలా ఉంటోందన్న దిశగా ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వేపుళ్లను అతిగా తినకపోవటమే మన ఆరోగ్యానికి మంచిది. పని తేలికవుతుందని, వంటకాలు రుచిగానూ ఉంటాయని ప్రతి కూరని నూనెలో పోసి వేయించకుండా ఇతరత్రా వంట పద్ధతులపైన దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఇగురు కూరలు, ఉడికించిన వంటకాలను కూడా రుచికరంగా చేసుకునే పద్ధతులు తెలుసుకోవాలి. మరీ ఎప్పుడన్నా కావాలనుకుంటే వేపుళ్లను ఓవెన్లోనో, ఎయిర్ ఫ్రైయర్ల వంటి వాటిలోనో చేసుకుంటే నూనెలో ముంచి తీయాల్సిన పని లేకుండానే ముక్కలు కరకరలాడతాయి. షుగర్ జబ్బు మూలంగా నాడీ వ్యవస్థ దెబ్బతినిపోవడం మనకు తెలుసు. షుగర్ లాగే హై బీపీ కూడా మన నాడీ వ్యవస్థకు శత్రువే. రక్తపోటు పెరుగుతున్న కొద్దీ నరాలపై ఒత్తిడి పెరిగిపోతుంది. దీంతో అవి ఎప్పుడైనా చిట్లిపోయి రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంటుంది. నరాలు చిట్లడం మూలంగా ఒక్కోసారి పక్షవాతం కూడా ముంచుకు రావచ్చు. ఇలా పోటెత్తే బీపీ మూలంగా ఎన్నో సమస్యలు. ఈ నేపథ్యంలో హై బీపీ మూలంగా నాడీ వ్యవస్థ ఎలా కుదేలవుతుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హై బీపీతో నరాలకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? హై బీపీ లేదా హైపర్ టెన్షన్, మన వాడుక భాషలో బీపీ అని అంటుంటాము. ఇది చాలా సర్వసాధారణమైన ప్రాబ్లం, ప్రతి మనిషికి తెలిసిన విషయమే. హై బీపీ వలన చాలా ఇబ్బందులు ఉంటాయి, అది అందరూ తెలిసే ఉంటుంది. ముఖ్యమైన ప్రాబ్లం బ్రెయిన్ లేదా హార్ట్ స్ట్రోక్స్ రావడం, బ్రెయిన్లో రక్తము గడ్డగట్టడం కానీ, లేదంటే బ్రెయిన్లో రక్తనాళాలు చిట్లి బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడం అని చాలా ముఖ్యమైన కాంప్లికేషన్స్ ఈ బీపీ వలన. అది చాలా సీరియస్ కాంప్లికేషన్స్కి దారితీస్తుంది. అది పెరాలసిస్ లాంటివి, అంటే ఒక కాలు లేదా చెయ్యి పని చేయకుండా పోవడము, లేదంటే హార్ట్ అటాక్ వచ్చి సీరియస్ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ లేదంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం కూడా జరుగుతుంటాయి. హై బీపీ మూలంగా నాడీ వ్యవస్థ దెబ్బతింటున్నట్లు ఎలా గుర్తించాలి? హై బీపీ వలన నాడీ వ్యవస్థ దెబ్బతింటుందనేది చాలా వరకు ఇండికేషన్స్ ముందే మన సిమ్టమ్స్ అనేవి కొన్నిసార్లు ఉండకపోవచ్చు. అదే హార్ట్ కానీ, కిడ్నీలు కానీ ఇలాంటివి కూడా ముందు కంప్లైంట్స్ అనేవి చాలా వరకు ఉండవు. కానీ బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ బీపీ ఒక నార్మల్ స్టేజ్లో అట్లీస్ట్ 135 లోపల ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. లేదంటే నాడీ వ్యవస్థ అనేది చాలా నెమ్మదిగా మనకి తెలుసుకునే లోపలనే కొన్ని లోపల రక్తనాళాలలో ఈ కొలెస్ట్రాల్ లేదా అథెరోస్క్లెరోటిక్ ప్లాక్స్ పేరుకుని రక్తనాళాలు మూతపడిపోతూ సడన్గా బ్లాక్ అయ్యి మనకి పక్షవాతము, లేదంటే సడన్గా రప్చర్ అయ్యి పక్షవాతం రావడం జరుగుతూ ఉంటుంది. అందుకని ముందు రెగ్యులర్గా చెక్ చేసుకోవడం అనేది ముఖ్యమైన పాయింట్. లేదంటే ఏదో మనకు ముందుగానే ఇండికేషన్లు ఉంటాయనేది చాలా వరకు మనం చెప్పలేము. హై బీపీతో నరాలకు వచ్చే సమస్యల్లో ఏవి ప్రమాదకరం? అత్యంత ముఖ్యమైన ప్రమాదకరమైన సమస్య బీపీ వలన ఏంటంటే మనందరికీ తెలిసిందే పక్షవాతం, లేదంటే బ్రెయిన్ స్ట్రోక్. బ్రెయిన్లో సడన్గా రక్తనాళం బ్లాక్ అయిపోయి, లేదంటే రప్చర్ అయ్యి, బ్లీడింగ్ అయ్యి సీరియస్ కాంప్లికేషన్స్, అంటే పక్షవాతం వచ్చిన వాళ్ళు మనము వితిన్ 3 అవర్స్లో మనం హాస్పిటల్కి వెళ్తే కొన్ని
ఇంపార్టెంట్ బ్లడ్ థిన్నింగ్ ఇంజెక్షన్స్ ఇచ్చి మనం రికవరీ చేయగలుగుతాము. కొన్నిసార్లు ఈ బ్లీడింగ్ అనేది లేదంటే ముఖ్యంగా బ్లీడింగ్ అనేది బ్రెయిన్ స్టెమ్ అది చిన్న మెదడులో అయితే దాన్ని మనం ఏం చేయలేకుండా కూడా పోవచ్చు. అంటే లైఫ్ థ్రెటనింగ్ అంటే సడన్ డెత్ కూడా రావచ్చు ఈ బీపీ వలన. అందుకని అత్యంత ప్రమాదకరమైన కాంప్లికేషన్ అంటే బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడం అనేది చాలా సీరియస్ కాంప్లికేషన్ హై బీపీ వలన. హై బీపీ మూలంగా వచ్చే నరాల సమస్యలకు చికిత్స ఏంటి? బీపీ వలన వచ్చే సమస్యలు పక్షవాతమే మెయిన్. అంటే అది రక్తనాళం బ్లాక్ అవ్వడం లేదంటే బ్లీడింగ్ అవ్వడం. బ్లాక్ అవ్వడం వలన వచ్చే సమస్యలు వితిన్ 3 hours మనం హాస్పిటల్కి రీచ్ అవ్వగలిగితే మనం ఒక బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్ అంటే థ్రాంబోలైటిక్ ఇంజెక్షన్ ఇచ్చి బ్లడ్ మనము దాన్ని కరిగించి రక్తం సరఫరాని మనం రీఎస్టాబ్లిష్ చేసి పక్షవాతం పెరగకుండా లేదంటే క్యూర్ చేయడానికి చాలా వరకు సాధ్యపడుతుంది. ఈ మధ్యకాలంలో మనం లాస్ట్ 3-4 years నుంచి క్లాట్ అయిన రక్తనాళంలో క్లాట్ని కూడా మనము వైర్ల ద్వారా అంటే స్టెంట్స్ లేదంటే గైడ్ వైర్స్ ద్వారా పోయి ఆ రక్తనాళంలో ఉన్న క్లాట్స్ని మనం రిట్రీవల్ చేసి తీసుకుని బయటకు వచ్చేసి రక్తనాళం మనము బ్లడ్ ఫ్లోని రీఎస్టాబ్లిష్ చేయడం అనేది లేటెస్ట్ అంటే న్యూరో ఇంటర్వెన్షన్స్ అంటాం. ఇప్పుడు మనము చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వాడి మనము బీపీ వలన వచ్చిన కాంప్లికేషన్స్ని మనం చాలా వరకు క్యూర్ చేయగలుగుతున్నాం. హై బీపీతో నరాలు దెబ్బతినకుండా ఉండాలంటే ఏం చేయాలి? బీపీతో నరాలు దెబ్బ తినకూడదు అని అనుకుంటే ముఖ్యమైన విషయం రెగ్యులర్ బీపీ చెకప్. మన ఇంట్లోనే బీపీ ఆపరేటర్స్ కొనుక్కొని బీపీ ఎవ్రీ వీక్లీ ట్వైస్ బీపీ ఉన్నవాళ్ళు, బీపీ లేని వాళ్ళు అట్లీస్ట్ వన్స్ ఇన్ మంత్ ఆర్ 3 months రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ బీపీ యొక్క స్టేజ్ని బట్టి డాక్టర్ గారిని సంప్రదించి దానికి కావాల్సిన మందులను అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఇలాంటి బీపీ వలన కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. అదుపు తప్పిన రక్తపోటు ఎప్పుడైనా ప్రమాదమే. నాడీ వ్యవస్థను కబలించడంతో పాటు మరెన్నో విపత్తుల్ని తెచ్చిపెట్టే రక్తపోటు విషయంలో నిరంతర అప్రమత్తతే మనకు రక్షణ కవచం. ఒక చిన్న చిట్కా మీకోసం. పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచుకునేందుకు నిత్యం పెరుగు, మజ్జిగల్ని తీసుకోండి. అలాగే తరచూ తాజా పండ్లను తినడాన్ని అలవాటు చేసుకోండి. పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరగడంతో పాటు పొట్ట ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది.